ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే కూటమిలో సీట్ల లెక్కలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే తగ్గాం, కానీ ఈసారి అలా కాదని జనసేన ముందే చెప్పేసింది. బీజేపీ కూడా ఎక్కువ సీట్లు అడుగుతుందా? స్థానిక సమరంలో సీట్ల లెక్కలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. కూటమి పార్టీలకు లోకల్ బాడీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. ఏకపక్షంగా గెలిచి 2024 ఎన్నికల ఫలితాల తరహాలో ప్రజలు తమతోనే ఉన్నారని నిరూపించాలని కూటమి వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. అయితే 2024 ఫార్ములా ఇప్పుడు ఉండదని, బలం ఉన్న చోట పోటీ చేస్తామని జనసేన చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. జనసేన, బీజేపీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీని ద్వారా 2029 ఎన్నికలకు రూట్ వేసుకోవాలని భావిస్తున్నాయి. మరి టీడీపీ ఏం చేస్తుంది? ఈ సీట్ల సర్దుబాటు ఎలాంటి సంకేతాలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో లెక్కలు మారబోతున్నాయా అనే చర్చ జరుగుతోంది. గురువారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపైన చర్చ జరగనుంది. ముందుగా మున్సిపల్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివర్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల కోసం బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ తమ ఇన్ఛార్జీలను నియమించింది. స్థానిక ఎన్నికల్లో టీడీపీ 80% సీట్లు, జనసేన 15%, బీజేపీ 5% సీట్లలో బరిలోకి దిగుతాయని, ఇదే ఫార్ములా జిల్లా యూనిట్ గా అమలవుతుందని టీడీపీ ముఖ్య నేతలు సంకేతాలిచ్చారు. ఈ ఫార్ములాపైన జనసేన ఓపెన్ గానే అభ్యంతరం వ్యక్తం చేసింది. 2024లో తాము తగ్గామని, ఈసారి ఆ ఫార్ములా వర్కౌట్ కాదని తేల్చేసింది. బలం ఉన్న చోట పోటీ చేస్తామని స్పష్టం చేస్తుంది. సీట్ల షేరింగ్ పై 3 పార్టీల అధినేతలు చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు. మరోవైపు టీడీపీ అధినాయకత్వం బలాబలాలు బేరీజు వేసుకుంటోంది. సొంతంగా బలం ఉన్న ప్రాంతాలు, మిత్రపక్షాల పరిస్థితి, వైసీపీ బలాలు, బలహీనతలపై నివేదికలు తెప్పించుకుంటోంది. తాము పోటీ చేయాల్సిన స్థానాలపై ముందస్తుగానే ఒక అంచనాకొస్తోంది. అటు జనసేన, బీజేపీ మాత్రం తమకు స్థానికంగా ఉన్న ఒత్తిడితో సీట్ల సంఖ్య పెంపు కోసం పట్టుబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకోవడం ద్వారా పార్టీకి మద్దతుదారులకు పవన్ అనేక విధాలుగా నచ్చజెప్పాల్సి వచ్చింది. 2029 ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగుతుందని చెబుతున్న పవన్ స్థానిక ఎన్నికల నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. బీజేపీ సైతం తమ షేర్ పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీల నుంచి ఎక్కువ మందికి అవకాశం దక్కితే 2029 ఎన్నికల నాటికి తమకది కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు టీడీపీలోనూ ఒత్తిడి ఉంది. గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇప్పుడు తాము కూడా అలాగే విజయం సాధించాలని టీడీపీ ఫిక్స్ అయింది. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. కానీ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతున్నాయి. దాంతో టీడీపీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జనసేన, బీజేపీలకు ఎక్కువ స్థానాలిస్తే టీడీపీలో కొంత అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.